బ్రేకింగ్ న్యూస్ బండి ఈటెల ఎపిసోడ్ లో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ ఈటెల ఎపిసోడ్ లో ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. బండి సంజయ్ ఈటెల వ్యవహారంలో ఎవరు కూడా మాట్లాడొద్దని ఇప్పటికే అటు హైకమాండ్ ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది హైకమాండ్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్. ఇటు బండి సంజయ్ ఈటెల రాజేందర్ వ్యవహారంలో పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందించింది. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా తర్వాత మాధవిలత తీవ్రమైన విమర్శలు చేసింది రాజాసింగ్ పైన. ఆమెకు పార్టీ తీవ్రంగా ఆమె మాటల మీద ఖండించింది. వెంటనే ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఎవరు రాజాసింగ్ మీద మాట్లాడొద్దు అంటూ కూడా నేతలకు ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా రాజాసింగ్ ఎపిసోడ్ ఒకవైపు బలంగా నడుస్తోంది, మరోవైపు ఇటు ఈటెల రాజేందర్, ఇద్దరు ఎంపీలే ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు ఎపిసోడ్ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా దుమ్మెక్కిపోసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం లేస్తున్నాయి రాష్ట్ర బీజేపీలో. సో దీంతో పార్టీ నాయకత్వం ఇటు హైకమాండ్ పూర్తి స్థాయిలో పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరు కూడా ఇటు బండి సంజయ్ అంశంలో కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ అంశంలో కావచ్చు, ఈ ఇద్దరు ఎంపీల అంశంలో ఎవరు కూడా నోరు జారొద్దు, మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు ప్రసంగాలు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటాం, షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి ఆ నేపథ్యం ఉంది. గత 2 రోజుల నుంచి కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడాల్సిన మాటలు, ఇటు మీడియా సమావేశంలో మాట్లాడడంతో మొత్తం ఈ రచ్చ అంతా కూడా ఒక్కసారిగా బయటపడింది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో గమనిస్తున్నటువంటి అధిష్టానం ఖచ్చితంగా రాష్ట్ర నేతలు అదుపులో ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలనేది కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.